హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ఇన్ ట్రెడిషన్. ముందుగా అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదికి మీ నోరు తీపి చేసుకునే విధంగా నేను 2 రకాల స్వీట్లను అయితే చూపిస్తున్నాను. దానితో పాటు ఉగాది పచ్చడి కూడా చేసుకుంటాం కదా, ఉగాది పచ్చడి కూడా చూపిస్తున్నాను. బూరెలంటే అసలు వేయడం రాలేని వాళ్ళు చాలా సులువుగా వేసేలాగా ప్రసాదం బూరెలు, బొబ్బట్లు చూపిస్తున్నాను. ముందుగా అయితే ఉగాది పచ్చడి తయారీ విధానం చూసేయండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇందులో అరకప్పు వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని ఈ విధంగా చింతపండు రసం అనేది తీసుకోవాలి. ఈ ఉగాది పచ్చడిని ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారండి. ఉగాది అనేది ప్రతి ఒక్కరూ కూడా చేసుకుంటారు. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఈ విధంగా ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 3 టేబుల్ స్పూన్స్ బెల్లం అనేది వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్నాక బెల్లం అంతా కూడా బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఇందులోని 1 టేబుల్ స్పూన్ వేప పువ్వు అనేది వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ సన్నంగా తరిగిన మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వేపిన శనగపప్పు అనేది వేసుకోవాలి. మొత్తం ఇవన్నీ వేసేసుకున్నాక బాగా కలిపేసుకుంటే మనకి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మేమైతే ఉగాది పచ్చడిని ఈ విధంగానే రెడీ చేసుకుంటామండి. ఇంకా ఇందులో అరటిపండు వేస్తారు, అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేస్తారు. ఎవరి రుచికి తగ్గట్టుగా ప్రాంతాన్ని బట్టి ఆ విధంగా ఉగాది పచ్చడి అనేది రెడీ చేస్తారు. ఇప్పుడైతే ప్రసాదం బూరెలు చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోని అరకప్పు మినప్పప్పు అనేది వేసుకోవాలి. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఇందులోని 1 కప్పు వాటర్ అనేది వేసుకొని 1 గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మినప్పప్పు అనేది తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాం కాబట్టి గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు పొడి బియ్య పిండి అనేది వేసుకోవాలండి. మీరు ఏ బూరెలు రెడీ చేసుకున్నా సరే సోపు అనేది ఈ విధంగా గనుక కలుపుకున్నారంటే బూరెలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు వాటర్ అనేది వేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర తడి బియ్య పిండి ఉంటే తడి బియ్య పిండితో గనక సోపు కలుపుకున్నారంటే బూరెలు అనేవి ఇంకా చాలా బాగా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న ఈ బియ్య పిండిని కనీసం గంట సేపు నాననివ్వాలి. స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కాక ఇందులోని 1 కప్పు బొంబే రవ్వ అనేది వేసుకోవాలి. అయితే మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. మరి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే ప్రసాదం టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత రవ్వ అనేది చక్కగా వేగిందండి. ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ప్రసాదాన్ని డైరెక్ట్గా ఈ విధంగానే నేను రెడీ చేసేసుకుంటున్నాను. 1 కప్పు బొంబే రవ్వకి 2 కప్పుల వాటర్ అనేది వేసుకోవాలి. అయితే మంటని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచుకోండి, హై ఫ్లేమ్ మీద కాకుండా. ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇది చిక్కబడేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, రవ్వ అనేది మనకి ఈ విధంగా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులో పంచదార వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను 3/4 కప్పు వరకు పంచదార అనేది వేశాను. స్వీట్నెస్ ఎక్కువగా తిందాం అనుకునే వాళ్ళు 1 కప్పు పంచదార అనేది వేసుకోండి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా మొత్తం అంతా పంచదార రవ్వలో బాగా కలిసే విధంగా కలుపుకోండి. పంచదార అంతా బాగా కలిసిపోయాక ఇది మనకి లిక్విడ్ ఫామ్లోకి వస్తుందండి. ఆ స్టేజ్లోకి వచ్చేంత వరకు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. చూసారు కదా, పంచదార అంతా పూర్తిగా కరిగిపోయి మనకి కొంచెం లూజ్గా తయారైంది కదా. ఇప్పుడు ఇందులో నేను చిటికెడంతా ఉప్పు వేసుకుంటున్నాను.
అలాగే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకుంటున్నాను. అయితే ప్రసాదం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రెడీ చేస్తారండి. నేనైతే ఈ విధంగానే రెడీ చేస్తాను. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. అలాగే ఇందులోని కాస్తంత ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను. వేస్తే కలర్ అనేది బాగుంటుందని. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అయితే మనకి ఈ ప్రసాదం అంతా కూడా దగ్గర పడేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా ప్యాన్ నుంచి పూర్తిగా సపరేట్ అయిపోవాలండి. ఆ స్టేజ్లోకి వచ్చేంత వరకు మనం కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చివరగా ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి అనేది వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. అయితే మీరు ఈ ప్రసాదం తయారు చేస్తున్నంతసేపు కూడా మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని రెడీ చేసుకోండి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది, అలాగే అడుగు కూడా పట్టేస్తుంది. చూసారు కదా, మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీనిని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. తీసేసుకున్నాక ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారేలోపు మిగిలిన ప్రాసెస్ చూసేద్దాము. ఇక్కడ మినపప్పు అనేది చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతటిని బయటికి తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మినపప్పు అనేది వేసేసుకోవాలి. మీరు మిక్సీ జార్లో రెడీ చేసుకున్నా పర్వాలేదు, గ్రైండర్లో రెడీ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇందులోని తగినంత వాటర్ అనేది వేసుకొని మెత్తగా పేస్ట్ కింద రెడీ చేసుకోవాలి. అయితే మనకి రుబ్బు అనేది మరీ పలుచగా కాకుండా కొంచెం గట్టిగా ఉండే విధంగా చూసుకోవాలి. మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోని 2 టేబుల్ స్పూన్ల పంచదార, 2 టేబుల్ స్పూన్ల వాటర్ అనేది వేసుకోవాలి. మనం ఇంతకు ముందు నానబెట్టి పెట్టుకున్న బియ్యపిండి ముద్ద అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బియ్యపిండి ముద్ద వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపరుబ్బును కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. అయితే మీరు ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు మీకు బ్యాటర్ అనేది గట్టిగా అనిపిస్తే వాటర్ అనేది వేసుకోవాలండి. ఫస్టే కనుక వేసేస్తే మనకి బ్యాటర్ అనేది పలచబడిపోతుంది. ఇక్కడ నేను ఒక పావు కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఈ బ్యాటర్ అనేది దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, పలచగా ఉండే విధంగా చూసుకొని కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో నేను చిటికెడంత ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు వేసుకుంటే ఏ స్వీట్ అయినా టేస్ట్ అనేది బాగుంటుందండి. మనం ఎంత పంచదార వేసినా సరే స్వీట్ అనేది చప్పదనం వస్తుంది. ఉప్పు వేయడం వల్ల స్వీట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. బ్యాటర్ అనేది చూసారు కదా ఎంత పలచగా ఉందో, ఆ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న ఈ సోపుని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనకి ప్రసాదం అనేది పూర్తిగా చల్లారిపోయింది కదా, దీనిని ఒకసారి బాగా నీట్ చేసుకోవాలి. ఎంత బాగా నీట్ చేసుకుంటే మనకి లోపల స్టఫింగ్ అనేది అంత సాఫ్ట్గా వస్తుందండి. కాబట్టి బాగా నీట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను అరకప్పు డ్రై కోకోనట్ పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ టూటీ ఫ్రూటీ కూడా వేసుకుంటున్నాను. మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. మీ దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ కనుక లేకపోతే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఈ కొబ్బరి తురుము అలాగే టూటీ ఫ్రూటీ వేయడం వల్ల మనకి ప్రసాదం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. బూరెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని కనీసం ఒక 2 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకుంటే మనకి లోపల స్టఫింగ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా నీట్ చేసుకున్నామో, మనకి స్టఫింగ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు చేతికి కాస్తంత నూనె కానీ వాటర్ కానీ అప్లై చేసుకోండి, లేదంటే మీరు బాల్స్ చేసేటప్పుడు చేతికి అంటుకుంటుంది. ఈ విధంగా మీకు నచ్చిన సైజులో చిన్నగా అయితే చిన్నగా, పెద్దగా అయితే పెద్దగా
మీడియం సైజులో కానీ బాల్స్ కింద రెడీ చేసుకోండి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఒక్కొక్క దానిని కూడా ప్లేట్లో పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో నేను అన్నింటినీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. అయితే లాస్ట్ టైం ఉగాదికి నేను ఆయబూరెలు రెసిపీ చేశానండి. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈసారి ఈ బూరెలు కూడా చూసి మీరు ఆ విధంగానే లైక్ చేస్తారనుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్నింటినీ రెడీ చేసేసుకున్నాను. మనకి ఈ బాల్స్ అయితే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. అలాగే 10 నిమిషాల తర్వాత మనకి పిండి కూడా చక్కగా నానుతుందండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ప్రసాదం బాల్స్ను ఒక్కొక్కటిగా వేసుకొని మొత్తం అన్ని వైపులా ఈవెన్గా మునిగే విధంగా డిప్ చేసుకోవాలి. ఈ విధంగా డిప్ చేసుకున్నాక బాగా కాగుతున్న ఆయిల్లో ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. అయితే ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి. వేడిగా ఉంటేనే మనకి బూరెలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే అడుగు కూడా అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. మంటను మాత్రం హై ఫ్లేమ్ మీదే ఉంచుకోండి, లో ఫ్లేమ్ మీద కాకుండా. అలాగే ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఈవెన్గా అన్ని వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. అయితే ఈ బూరెలు మీరు ఏ విధంగా వేసుకున్నా సరే బాగానే వస్తాయండి. విడిపోవడం కానీ చీరిపోవడం కానీ జరగవు. కాబట్టి ఫస్ట్ టైం బూరెలు వేసే వాళ్ళైనా తరచుగా వేసుకునే వాళ్ళైనా ఈ విధంగా సింపుల్గా బూరెలు అనేవి రెడీ చేసేసుకోవచ్చు. స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుందేమో, బూరెలు అనేవి చీరేస్తాయేమో అని అనుకోవక్కర్లేదు. పర్ఫెక్ట్గానే వస్తాయి ఎవరు రెడీ చేసుకున్నా సరే. చూసారు కదా, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఈ స్టేజ్లోకి వచ్చాక ఈ విధంగా జాలీలున్న గరిటెలోకి తీసేసుకోండి. అలాగే ఈ బూరెలు అసలు నూనె కూడా పీల్చవండి. మనకి లైట్గా నూనె అనేది ఉంటుంది, అంతేగాని ఎక్కువగా నూనె అయితే పీల్చుకోదు. ఈ విధంగా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా ఎంత సులువుగా మనం ఈ ప్రసాదం బూరెలు రెడీ చేసుకోవచ్చో. మీరు కూడా ఈ ఉగాదికి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయే నేతి బొబ్బట్లు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఈ విధంగా స్ట్రైనర్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1.5 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే అరకప్పు మైదా పిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని అంతటిని కూడా జల్లించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూన్ ఉప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు అనేది ఇక్కడ రంగు గురించి అని వేసుకుంటున్నాం. మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులోని 1 కప్పు వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి. అయితే ఈ పిండి ముద్ద అనేది మన చేతికి ఈ విధంగా అంటుకునే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని కిచెన్ టాప్ మీద వేసుకొని ఫస్ట్ 1 టీ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా పిండి ముద్ద అనేది బాగా నీట్ చేసుకోవాలి. అయితే ఈ ప్రాసెస్ అనేది కనీసం ఒక 5 నిమిషాల పాటైనా చేయాలండి. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ బాగా నీట్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది. అలాగే బొబ్బట్లు చేసుకున్నప్పుడు బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే చక్కగా కూడా పొంగుతాయి. కాబట్టి ఈ ప్రాసెస్ని మీరు అస్సలు స్కిప్ చేయకండి. కనీసం ఒక 5 నిమిషాల పాటైనా బాగా నీట్ చేసుకోండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా పిండి ముద్ద అనేది ఎంత సాఫ్ట్గా ఉందో అని. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దను కూడా వేసుకొని పైనుంచి మరొక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కనీసం 1 గంట సేపు అయినా దీనిని నాననివ్వాలి. అలాగే ఇక్కడ నేను 1 కప్పు శనగపప్పు అనేది తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని 1 గంట సేపు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పప్పుని ఈ విధంగా కుక్కర్లో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇందులోని 2 కప్పుల వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకొని 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే 1/4 టీ స్పూన్ వరకు పసుపు అనేది వేసుకొని మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
4 విజిల్స్ తర్వాత పప్పు అనేది చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఈ పప్పుని ఈ విధంగా ఒక స్ట్రైనర్లో వడకట్టేసుకోవాలి. ఈ విధంగా వడకట్టేసుకుంటే వాటర్ ఏమైనా ఉంటే కిందకి దిగిపోతుందండి. ఇప్పుడు ఈ శనగపప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకొని ఫైన్ పేస్ట్ కింద రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ ముద్దని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోని తురిమిన బెల్లం 1 కప్పు వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పంచదార కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ అనేది వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బెల్లాన్ని కరిగించుకోవాలి. అయితే ఈ బెల్లం అనేది ఏ పాకం కూడా రావాల్సిన అవసరం లేదండి, కరిగితే సరిపోతుంది. బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోని మనం ఇంతకు ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు ముద్ద అనేది వేసేసుకోవాలి. వేసేసుకొని మంటను పూర్తిగా మీడియం ఫ్లేమ్ మీదే ఉంచుకొని మొత్తం ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయి మనకి ఇది చిక్కబడుతూ ఉన్నప్పుడు ఇందులోని ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఈ ముద్ద అనేది దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలండి. అయితే కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలంటే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉండాలి. అలాగని మరీ చిక్కబడేంత వరకు ఉంచకూడదండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారాక ఈ విధంగా గట్టిగా అవుతుందండి. ఇప్పుడు దీనిని బాల్స్ కింద రెడీ చేసుకోవాలి. మరీ దగ్గర పడేంత వరకు ఉంచుకుంటే మనకి ఈ శనగపప్పు ముద్ద అనేది గట్టిగా అయిపోతుంది. బొబ్బట్లు చేసేటప్పుడు సరిగ్గా స్ప్రెడ్ అవ్వదండి. కాబట్టి కొంచెం దగ్గరగా అయినప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో ఉండే విధంగా చూసుకొని బాల్స్ కింద రెడీ చేసుకోవాలి. నేను సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నింటినీ రెడీ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే గంట తర్వాత మనకి పిండి ముద్ద అనేది చక్కగా నానిపోతుందండి. మనం శనగపప్పు ముద్దను ఏ సైజులోనైతే చేసుకున్నామో ఈ పిండిని కూడా సేమ్ అదే సైజులో బాల్ కింద ప్రిపేర్ చేసుకోవాలండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నా సరే మనకి బొబ్బట్లు అనేవి కరెక్ట్గా రావు. కాబట్టి 2 కూడా ఈక్వల్ సైజులోనే ఉండాలి. అలాగే నేను ఇంట్లోని ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది ఉంటే దాన్ని తీసుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ముద్దని దీని మీద పెట్టి కొద్దిగా నెయ్యి అనేది వేసుకొని నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ఇంతకు ముందు రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పు ముద్దను దీని మీద పెట్టుకొని అన్ని వైపులా కూడా నేను చూపిస్తున్న విధంగా క్లోజ్ చేయండి. ఈ విధంగా క్లోజ్ చేశాక ఎక్స్ట్రాగా మిగిలిన ముద్దను ఈ విధంగా తీసేయండి. ఈ విధంగా తీసేశాక మళ్ళీ కాస్త అద్దుకోవాలి. అద్దుకొని మళ్ళీ పైనుంచి కాస్త నెయ్యి అనేది వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మరొక కవర్ని పైనుంచి పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా చేత్తోని అన్ని వైపులా ఈక్వల్గా ఉండే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటే మీకు ఈజీగా అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోవడానికి బాగుంటుందండి. కాబట్టి నెమ్మదిగా అన్ని వైపులా కూడా ఈవెన్గా ఉండే విధంగా రౌండ్ షేప్ వచ్చే విధంగా చూసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి బొబ్బట్టు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలాగే ఈ మాత్రం థిక్గా ఉండే విధంగా చూసుకోండి. ఈ విధంగా రెడీ చేసుకున్న బొబ్బట్టును స్టవ్ మీద ఆల్రెడీ తవ్వ అన్నది వేడి చేసి పెట్టుకున్నానండి. దాని మీద వేసేసుకోవాలి. వేసుకున్నప్పుడు కూడా నెమ్మదిగానే వేసుకోండి. అలాగే కాల్చుకునేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకోండి. హై ఫ్లేమ్ మీద కాల్చుకుంటే తొందరగా మాడిపోతుంది. ఒక పక్క లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇంకొక పక్కకి టర్న్ చేసుకోవాలి. 2 పక్కలా కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక అప్పుడు నెయ్యి కనుక అప్లై చేసుకున్నారంటే బొబ్బట్లు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయండి. కాబట్టి ఫస్టే నెయ్యి వేసేసుకోకుండా 2 వైపులా కూడా లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యాక నెయ్యి అనేది వేసుకుంటే బొబ్బట్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కాల్చుకున్నప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకోండి.
మనకి చూసారు కదా, 2 సైడ్స్ కూడా మంచిగా కలర్ అనేది చేంజ్ అయ్యాయి. అలాగే బొబ్బట్లు కూడా చక్కగా పొంగుతున్నాయి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మంచిగా రంగు మారాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ బొబ్బట్లు అనేవి ఏ విధంగా రెడీ చేసుకోవాలో. చాలా చక్కగా పొంగుతూ నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేంత సాఫ్ట్గా ఉంటాయి ఈ బొబ్బట్లు అనేవి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఈ ఉగాదికి తప్పకుండా నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి. బొబ్బట్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.